సునాద స్వరము సెప్టెంబర్ 26. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. మోషే తన ప్రజలతో ఈ మాటలు చెప్తున్నాడు. భయపడొద్దు, వారిని చూసి దిగులు పడొద్దు అని. మరి ప్రజలందరూ కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి సిద్ధపరుచున్నారు. అప్పుడు వాళ్ళకి ఎన్నో భయాలు, సందేహాలు ఉన్నాయి. అందుకే మోషే వాళ్ళని ధైర్యపరుస్తూ ఈ మాటలు చెప్పాడు. భయపడొద్దు, ఆ శత్రువులను చూసి దిగులు పడొద్దు అని చెప్పాడు. ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయని బయలుపరుస్తున్నాడు. మరి దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా యెహోషువని పిలిచి నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు మరి ప్రమాణం చేసిన వాగ్దాన దేశంలోకి వీళ్ళందరినీ తీసుకొని స్వాధీనపరచాలని ఆయనతో చెప్తున్నాడు. మరి మోషే ప్రజలందరినీ కూడా బలపరుస్తూ, యెహోషువను బలపరుస్తూ ఈ మాటలు చెప్పాడు. మరి మనము ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలన్నా, మన పనుల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో భయములు, సందేహాలు కలుగుతాయి. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నేను నీతో పాటుగా వస్తాను, నేను విడువను, ఎడబాయనని చెప్పి దేవుడు మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనము వెళ్ళి మనకు దేవుడు అప్పగించిన పనిని కొనసాగించాలని ప్రభు కోరుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వత్తునని చెప్పాడు. మరి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను, ఆదరణకర్త గురించి వాగ్దానం చేశాడు. మరి దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు. ఏ పని అప్పగించినా, ఎక్కడికి వెళ్ళమని చెప్పినా ఆయనే తోడుగా ఉండి ముందర నడుస్తూ, తోడుగా ఉండి సహాయం చేస్తూ, బలపరుస్తూ నడిపిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, దేని విషయం భయపడొద్దు, ధైర్యంతో, విశ్వాసంతో ముందు కొనసాగుదాం. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన ముందర నడుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని అనాథలుగా విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన దేవుడు. కాబట్టి విశ్వాసంతో, అది సంఘమైన, సహవాసం, పరిచర్య పనులైనా, కుటుంబ బాధ్యతలైనా, ఉద్యోగాలైనా, చదువులైనా, మనకు కావలసిన పనులు ఏవైనా కూడా ధైర్యంతో, విశ్వాసంతో ముందు కొనసాగి అన్ని వాగ్దానాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరు అందరికీ తోడుగా ఉండి వారి వాగ్దాన దేశంలోకి, మీ సన్నిధిలోకి అందరినీ చేర్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.